తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మూడొందలు కొట్టినా కొట్టేస్తారు. బ్యాటింగ్లో మోత మోగిస్తారు. పరుగుల వరద పారించేస్తారు. బౌండరీల వర్షం కురిపిస్తారు. రికార్డులు బద్దలు కొట్టి సంచలనం సృష్టిస్తారు. ఈ సీజన్లో మన తెలుగు జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు ఇవి. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఆ అంచనాలకు మించిన విధ్వంసంతో సన్ రైజర్స్ బ్యాటింగ్లో దంచి కొట్టడం గ్యారంటీ. ఒక వికెట్, 2 వికెట్లు, 3 వికెట్లు ఇలా వరుసగా వికెట్లు పడిపోతున్నా తర్వాత వచ్చే ఆటగాళ్ల ఊచకోత మాత్రం ఆగదు. ఇదంతా ఓకే, కానీ నాణానికి ఇంకో వైపు కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదే ఎస్ఆర్హెచ్ వీక్ బౌలింగ్ లైనప్. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ జట్టుకు అతిపెద్ద సమస్యగా మారింది. ఈ సీజన్లో మోస్ట్ వీక్ బౌలింగ్ అటాక్స్ లో ఎస్ఆర్హెచ్ ఒకటి. ఇంకా గట్టిగా చెప్పాలంటే అన్ని జట్లతో పోలిస్తే సన్ రైజర్స్ బౌలింగ్ అత్యంత బలహీనంగా ఉన్న మాట నిజం. జట్టులో ఒక్కరంటే ఒక్కరు కూడా అనుభవం ఉన్న బౌలర్లు లేకపోవడం ఆందోళనకు గురిచేస్తుంది. అసలే హైదరాబాద్లో బ్యాటింగ్ ట్రాక్లు ఉంటాయి. ఇలాంటి సమయంలో హైదరాబాద్ బౌలింగ్లో ఎలా నెట్టుకొస్తుందో పెద్ద ప్రశ్నగా మారింది. గత 2 సీజన్లలో ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో పెద్దగా రాణించింది ఏమీ లేదు. ఇక గత సీజన్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఐపీఎల్ 2025లో బౌలింగ్లో అన్ని జట్ల కంటే సన్ రైజర్స్ ఘోరంగా విఫలమైంది. ఈ 2 సీజన్లలో అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా బౌలింగ్ సమస్యలు కనిపించలేదు, కానీ లేకపోతే ఎస్ఆర్హెచ్ పరువు పోయేది. ఈ సీజన్లో ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా అందుబాటులో లేని ప్లేయర్లు ఎవరో చూద్దాం. ఈ లిస్టులో మొదటగా కెప్టెన్ పాట్ కమిన్స్ ఉన్నాడు. ఆరంభ మ్యాచ్లకు కమిన్స్ అందుబాటులో ఉండడం లేదు. ప్రస్తుతం ఈ సన్ రైజర్స్ కెప్టెన్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. తొలి 3 లేదా 4 మ్యాచ్లకు కమిన్స్ దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో వరల్డ్ క్లాస్ బౌలర్ జట్లో లేకుండానే సన్ రైజర్స్ బరిలోకి దిగుతుంది. ఇక సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీని కూడా రిలీజ్ చేయడంతో ఇప్పుడు ఈ టీమిండియా స్టార్ పేసర్ సేవలను కూడా జట్టు కోల్పోతుంది. షమీ గత సీజన్లో రాణించకపోయినా ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో బాగా ఆడి సత్తా చాటాడు. వీరిద్దరితో పాటు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ఇషాన్ మలింగ కూడా జట్టుకు అందుబాటులో ఉండకపోవడం బిగ్ మైనస్ గా మారింది. మలింగ ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్ లో భుజం గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆ లంక పేసర్ ఎప్పుడు కోలుకుంటాడో, ఎప్పుడు జట్టులోకి వస్తాడో చెప్పలేని పరిస్థితి. దీంతో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. ఇక ప్రస్తుత బౌలింగ్ ను పరిశీలిస్తే హర్షల్ పటేల్ జట్టులో ఉన్నాడు. హర్షల్ తన బౌలింగ్ తో పర్వాలేదనిపించినా ప్రస్తుతం ఫామ్ లో లేడు. ఒకప్పుడు తన స్లో బౌలింగ్ తో అదరగొట్టినా ఇప్పుడు తన రిధం కోల్పోయాడు. ఒత్తిడిలో భారీగా పరుగులు ఇచ్చేస్తాడు. ఇక ఆ తర్వాత ఈ లిస్ట్ లో జయదేవ్ ఉనాద్గట్ ఉన్నాడు. ఉనాద్గట్ పై కూడా నమ్మకం పెట్టుకోలేం. స్లో బాల్స్, కటర్స్, యార్కర్స్ వేస్తాడనే పేరుంది, కానీ పెద్దగా మ్యాజిక్ చేసే బౌలర్ అయితే కాదు. ఈ ఇద్దరితో పాటు శివం మావి జట్టులోకి వచ్చాడు. ఒకప్పుడు ఫ్యూచర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న మావి ఇప్పుడు ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. వేరే బౌలింగ్ ఆప్షన్ లేదు కాబట్టి మావి ప్లేయింగ్ లెవెల్లో ఉండడం ఖాయం. కమిన్స్ స్థానంలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడమ్ కార్స్ జట్టులోకి రావచ్చు. ఈ పేసర్ కూడా చెప్పుకోదగ్గ బౌలర్ కాదు, పైగా ఇంగ్లాండ్ జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక ఫాస్ట్ బౌలర్లే అనుకుంటే ఒక స్టార్ స్పిన్నర్ కూడా జట్టులో లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. గత సీజన్లో పర్వాలేదనిపించిన జీషన్ అన్సారీ మనకు స్పెషలిస్ట్ స్పిన్నర్. జట్టులో ఉన్న వీరందరూ ఒక్కరు కూడా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడడం లేదు, పైగా ఫామ్లో కూడా లేరు. ఇక అన్నిటికీ మించి ఒక్కరికి కూడా అనుభవం లేదు. ఇక నితీష్ కుమార్ రెడ్డి, కామిందు మెండిస్ 6వ బౌలర్గా జట్టులో ఉంటారు. ఈ ఇద్దరు కూడా పార్ట్ టైం బౌలర్స్గా పరిగణించాల్సిన పరిస్థితి. బ్యాటింగ్లో ఎంత భారీ స్కోర్ కొట్టినా ఈ బౌలింగ్ దళం జట్టును గెలిపిస్తారనే నమ్మకం ఇవ్వడం లేదు. పైగా ఇప్పటికే T20 క్రికెట్లో స్టార్ బౌలర్ను సైతం లెక్క చేయకుండా బ్యాటర్లు పరుగుల వరద పారిస్తుంటే మన బౌలర్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. ఒకవైపు బ్యాటింగ్ భయంకరంగా ఉందనే ఆనందం ఉన్నా మరోవైపు పసలేని బౌలింగ్ భయపెడుతుంది. మరి ఇలాంటి బలహీనమైన బౌలింగ్ లైనప్తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి.